ఫీడ్ చేయడం అనేటువంటి మంచిది కాదు. కాబట్టి ఏదైనా సలహా ఉంటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మీరు ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే మండపాల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలకు అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులు అనేది కూడా గౌరవిస్తున్నాను. మనం కూడా ఇది ఒక మొత్తంలో ఈ 9 రోజులు కూడా ఒక దీక్షలా తీసుకొని ఈ 9 రోజులు కూడా స్వామిపై భక్తితో నియమ నిష్టలతో చాలా భక్తిపూర్వకంగా మనం ఈ 9 రోజులు కూడా కార్యక్రమం నిర్వహించుకోవాలి. దీనివల్ల మన చుట్టుపక్కల వారికి కానీ ఇతరులకు కానీ ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా అలాగే అందరూ కూడా ఆ భక్తిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా మనం ప్రవర్తించాలి. అలా ఉండాలి మన యొక్క నడవడిక. కాబట్టి మనం అందరూ కూడా ఈ యొక్క కమిటీ ద్వారా మనం నిర్వహించుకొని కమిటీ ద్వారా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే అందరం కూడా ఒకే రోజు అందరూ కూడా మనకి సూచనలు ఇవ్వాలి. అలాగే నిమజ్జనం రోజు కూడా చాలా భక్తిపూర్వకంగా పరమరాలు వాటిని నిమజ్జనం చేయాలి. అక్కడ కూడా మద్యపానం చేయించో లేదంటే ఇంకో రకంగా వచ్చి అక్కడ అందరూ ప్రవర్తించాలి. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా గౌరవప్రదంగా ఒకరికొకరిని సంప్రదించుకొని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఇక్కడ మన అధికారులు మా దృష్టికి తీసుకొచ్చి మనం అందరం కూడా నిర్విఘ్నంగా స్వామివారి కార్యక్రమాలు నెరవేరుస్తున్నాం. మనం అందరం కూడా కుల సంఘ పెద్దలు అలాగే వార్డు నుంచి కూడా ఒక్కొక్కరుగా మన ధర్మవరం వినాయక ఉత్సవ కమిటీ అనే పేరుతో మనం కమిటీ చేసుకుంటే ఆ కమిటీ ద్వారా మన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ కమిటీ అందుకే ఇప్పటికే మనం వినాయక ఉత్సవ సమితి ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఆలోచించారు. కానీ సమయాభావం తక్కువ ఉంది. అలాగే చాలా మందికి సమావేశానికి రాలేకపోయారు. అందుకే ఈరోజు మళ్ళీ మేము ముందు చూస్తున్నాము. ఇప్పటికైనా మనం ఏమైనా అవకాశం ఉంటే అది కూడా ఆలోచిద్దాం. అందరి యొక్క సలహాలుగానే చేయాలి. అలాగే ఈ 9 రోజులు కానీ 5 రోజులు కానీ మనం కూర్చోబెట్టున్నాం స్వామివారిని. ఈ ఉన్నటువంటి పూజా కార్యక్రమం. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు పోలీస్ ఉన్నతాధికారులు అలాగే ఇంకా ఆర్డీఓ గారు వీరందరూ కూడా వినాయక మండపాలను ఎవరైతే నిలబెడుతున్నారో స్వాములను వారి భక్తులందరినీ కూడా ఈరోజు పిలిచి అలాగే కుల సంఘ పెద్దలను విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ అలాగే ఇతర పార్టీ నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరి సమక్షంలో వినాయక చవితి పండుగ ఎలా నిర్వహించుకోవాలి ఎలా చేయాలనేటువంటి సూచనలు అందరినీ కూడా అనడం జరిగింది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ తరపున మేము కూడా పండుగ నిర్వహించుకునే వాళ్ళకి అందరికి కూడా సూచన ఇచ్చాం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నవరాత్రులు 9 రోజులు కూడా చాలా నియమనిష్టలతో ఒక వ్రతములా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని భక్తితో పూజించి అందరూ కూడా ఒక నియమబద్ధంగా స్వామిని పూజించుకోవాలి. మన వీధిలో ఉండేటువంటి కుటుంబాలన్నీ కూడా కలిసి కట్టుగా నియమనిష్టలతో 9 రోజులు లేదా 5 రోజులు ప్రతి ఒక్కరు కూడా అక్కడ స్వామివారిని ఉదయము సాయంత్రం కూడా వెళ్ళి భక్తి ప్రపత్తులతో దర్శించుకొని స్వామివారికి పూజ నైవేద్యం కూడా అర్చన చేసి భజనలు కీర్తనలతో మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి కార్యక్రమాలు నిర్వహించాలని, ఎక్కడ కూడా మద్యమాంసాలు వాడుకోకుండా పాశ్చాత్య సంస్కృతికి ఆ యొక్క కల్చర్ను తేకోకుండా మన ప్రాచీన మన హిందూ సాంప్రదాయమైనటువంటి మన పండుగను మన పద్ధతుల్లోనే నిర్వహించుకోవాలని, అలాగే నిమజ్జనం రోజు కూడా అందరం కూడా ఒకే రోజు స్వామివారి పైన భక్తితో ఆయన యొక్క నినాదాలు చేస్తూ స్వామిని కొలుస్తూ పాడుతూ కోలాటాలు వేస్తూ ఈ విధంగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని నిమజ్జనం చేయాలని కూడా అందరికీ సూచన ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసు వారికి కూడా వినతి ఇచ్చాం. అనవసరంగా పర్మిషన్లు అంటూ వారిని వేధించడం కానీ, పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మండప నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి వారిని అనవసరంగా బెదిరించడం కానీ, అలాగే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా వారికి రక్షణ కల్పించాలని, అలాగే ఈ నిమజ్జనం రోజు కూడా వారి యొక్క పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి
కోరుకుంటూ, ఎక్కడైతే మనం ధర్మవరంలో నిమజ్జనం చేయడానికి 3 పాయింట్లు అనుకున్నాం, ఆ 3 పాయింట్లలో కూడా కంప చెట్లను తొలగించి అక్కడ ఒక పెద్ద విగ్రహాలకైతే ఒక క్రేన్ను కూడా తయారు చేసి నిమజ్జనం రోజు భక్తులకు అనుకూలంగా రహదారిని ఏర్పాటు చేయాలని, వచ్చేవారికి పోయేవారికి 2 రకాలుగా దారి కూడా నిర్మాణం చేయాలని ఈ పోలీస్ అధికారుల ద్వారా ఆర్డీఓ గారికి కూడా విశ్వ హిందూ పరిషత్ తరపున వేడుకోవడం జరిగింది. కాబట్టి మరొకసారి హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి, మనము ఈ వినాయక ఉత్సవాలను ఆనందంగా అందరం కలిసికట్టుగా ఐకమత్యాగ్ని శిఖరంగా మనం ఈ పండుగను జయప్రదం చేసుకుందామని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.